ఈరోజు ఈనాటికి ఆశమేలారం ప్రాంతంలో సిగాచి కంపెనీలో దుర్ఘటన జరిగి మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతో సేఫ్టీ ప్రికాషన్ లేకుండా కంపెనీ నడుపుతూ ఉంటే యాక్సిడెంట్లో 54 మంది చనిపోవడం జరిగింది. 54 మంది చనిపోయిన మరుసటి గంట 2 గంటల్లో మేము ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళని పరామర్శించడం జరిగినప్పుడు అప్పుడు చేసినట్టు ఒక డిమాండ్, ఒక వర్కర్కు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. సాక్షాత్తుగా ముఖ్యమంత్రి డిక్లేర్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ డిమాండ్ చేయడం జరిగింది. 54 మంది కుటుంబాలకు చనిపోయిన వారికి, అలాగే 25 లక్షల రూపాయలు దెబ్బలు తగిలిన వారికి, యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలిన వారికి ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేనేజ్మెంటు ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. అది ఇప్పటివరకు గిట పూర్తి స్థాయిలో వారికి పరిహారం ఇవ్వలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, పరిశ్రమలతో కూడుకున్నటువంటి ఈ ప్రాంతము. ఈ ప్రాంతంలో భారతదేశానికి సంబంధించిన వర్కర్స్ అందరూ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అయ్యడం జరిగింది. అక్కడ మేనేజ్మెంట్ స్పందించలేదు. మేనేజ్మెంట్ మీద లేబర్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోలేదు. అక్కడ లేబర్ మినిస్టర్ వివేక్ గిట దీని విషయంలో ఎక్కడ ఏ ఒక్కనాడు గిట పట్టించుకున్న పాపాన పోలేడు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మేనేజ్మెంట్ వారిని, డిపార్ట్మెంట్ వారిని కలిసి కూర్చొని పెట్టి వాళ్ళకి పరిహారం ఇప్పించిన పాపాన పోలేదు. దాని గురించి ఆలోచన చేసిన పాపాన పోలేదు. దాన్ని పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. చనిపోయిన వారికి ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లించవలసిందే. దెబ్బ తగిలిన వారికి 25 లక్షల చొప్పున చెల్లించవలసిందే. మేమంతా పటాన్చెరు నియోజకవర్గ స్థాయి లీడర్స్ అందరూ, కార్యకర్తలు అందరూ టీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది.